ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమో నమః. మీ జన్మధన్యం. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో నీటితో వెలిగే దీపాన్ని చూడడం మరవకండి. ఇందుకోసం తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను పాటిస్తూ అగ్రహారం అనే గ్రామంలో టెంకాయ నీటితో దీపం వెలగడం ఓ ప్రత్యేకత. టెంకాయలను మొత్తం కడిగి శుద్ధి చేసుకొని వాటి నీటితోటి అడుగడుగున టెంకాయ కొట్టుకుంటూ దీపాన్ని వెలిగించుకుంటూ కొండ మీదుగా వెళ్ళి స్వామివారిని కొలవడం, స్వామి పులకరించి భక్తుల కోరికలు తీర్చడం కోసం భూమి మీద రావడం ఒక పెద్ద విశేషం. ఇది ఎన్నో తరాలుగా జరుగుతూ వస్తుంది. శ్రావణ మాసంలో 3వ వారంలో ఈ తంతు జరగడం ఒక మరో విశేషం. నరసింహో బహుపరాక్ అంటూనే ప్రజల ముందు వాలిపోతున్న లక్ష్మీ నరసింహుని చూడండి. అడుగడుగున టెంకాయలు కొడుతూ వాటి నీటిని గడు స్తంభంలో వేసుకుంటూ అలా గ్రామ మధ్యలో నుంచి గ్రామ ప్రజలకు ఆశీర్వదనం చేస్తూ వెళుతున్న ఆ గడు స్తంభాన్ని మీరు చూడండి, కనులారా దర్శించుకోండి, మీ జన్మధన్యం చేసుకోండి. ఇలా భక్తులు లక్ష్మీ నరసింహస్వామిని కొలుచుకుంటూ కొండ చేరుకోగానే తన్మయత్వంతో స్వామివారు భూమి మీదికి వచ్చి వారిని ఆశీర్వదించడం జరుగుతోంది.